హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ సతీష్ ఫ్రమ్ తిరుపతి. ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? మా పాప చాలా రోజుల నుంచి డాడీ స్కేటింగ్ స్కూటీ కొని డాడీ అని అడుగుతూ ఉంది. సో నేను కొద్ది రోజులు తర్వాత కొనుక్కున్నాంలే అమ్మ, ఇప్పుడు మన దగ్గర డబ్బులు లేవు అనగానే వాళ్ళ తాతయ్య దగ్గర నుంచి డబ్బులు తీసేసుకునేది. డాడీ ఇప్పుడు డబ్బులు తాతయ్య ఇచ్చాడు, నాకు కొనిచ్చి డాడీ అన్నది. సో నేను ఇక్కడ మన వాసన ఎక్కేర్ ఆపోజిట్లో ఉన్న ఫస్ట్ క్రేకి వెళ్ళాను అనమాట. అక్కడికి వెళ్ళంగానే మా పాప అక్కడ ఉన్న కార్లతో స్కూటీలతో చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. ఈ చైర్ చూడండి, ఈ చైర్ తీసుకొని భోంచేయాలంట దాంట్లో కూర్చొని. సో ఆ స్కేటింగ్ స్కూటీలతో కూడా ఆడుకుంటుంది. ఏ స్కేటింగ్ స్కూటీ తీసుకోవాలో తెలియక కొద్దిగా కన్ఫ్యూజ్లో అది ఇది అన్నీ వాడేసింది. ఇలాగ ఈ పాపకి పాపం తెలియదు ఎలా నడపాలని, కొద్దిగా గైడెన్స్ ఇస్తున్నాను అటు ఇటు. ఓకే, అటు ఇటు కింద మీద పడి అది ఇది చేస్తుంది, ఇబ్బంది లేదు. కానీ మేము ఇది తీసుకోలేదు, ఇది బాగుందని ఇది తీసుకున్నాము. ఇది కొంచెం బాగుంది, కొంచెం స్ట్రాంగ్గా కూడా ఉంది. ఈ రెడ్ది మాత్రం కొంచెం డెలికేటెడ్గా ఉంది. సో దానివల్ల ఇది తీసుకున్నాము. మళ్ళీ ఇక్కడ ఏదో ఒకటి తీసుకొని వాడుతూ ఉందన్నమాట. ఈ చైర్ కావాలని మళ్ళీ అడిగింది. నెక్స్ట్ టైం తీసుకుందాంలే అని నేను కొద్దిగా మందలించాను, కొద్దిగా నీట్గా చెప్పాను. పాప ఓకే అన్నది. మళ్ళీ స్కేటింగ్ స్కూటీ తీసుకొని డాడీ ఇది తీసుకుందామని చెప్పింది, ఇది బాగుందని. సో అదే తీసుకున్నాంలే తల్లి అని చెప్పాను. మళ్ళీ ఆ కారు, ఈ కారు, ఆ స్కేటింగ్ స్కూటీలు అన్నీ వాడేస్తుంది అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది అక్కడ ఆ షాప్లో కూర్చొని. అక్కడ వాళ్ళు కూడా పాప బాగా ఎంకరేజ్ చేశారు, పిల్లలు కదా అని. వాళ్ళు ఏం అనలేదన్నమాట. స్టాఫ్ చాలా బాగానే ఉన్నారు, స్టాఫ్ కూడా బాగానే చూసుకున్నారు. ఇలాగ మళ్ళీ రెడ్డి స్కూటీ తీసుకొని కొద్దిగా నడుపుకుంటూ ఉంది. సో ఫైనల్గా మేము తీసుకొని వచ్చేసామన్నమాట. మంచిగా ఉంది. సో ఆమె ఆనందానికి అంత లేవు. మా బన్నుగాడు చూడండి, అరే మీ కూతురిని తీసుకెళ్ళి కొనిచ్చావా, నాకు కొనివా అన్నట్టు చూస్తున్నాడు నా దిక్కు. చూడు వాడు చూపుల్లో చూడు. సో థ్యాంక్ యూ, సబ్స్క్రైబ్ అండ్ లైక్ మీ.